అందరికీ నమస్తే. రేపు కేబినెట్ మీటింగ్ ఉందుల్లా సీఎం సారు మంత్రులు అందరు చర్చలు చేసి చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారట. గవన్నీ రేపు చెప్పుకుందాం గానీ ఇప్పుడైతే ఇయాల్టి వార్తల హెడ్లైన్స్. బాపు కోసం ధర్నా చేసిన కవితక్క బీఆర్ఎస్ పార్టీలు రాలేదేమక్క. ఎల్లవెట్టిండ్రు సిటీల తిప్పలు, జిహెచ్ఎంసీల పార్టీల లొల్లులు. జనాభా లెక్కలకు ముహూర్తం, ఉన్నం ఇంకో 2 ఏండ్ల దూరం. ఇంట్లోండే చేస్తాండ్రు షాపింగ్, ఆన్లైన్ లో జోరున్నది బుకింగ్. పార్టీ లీడర్ కు ఏదన్నా ఆపత వస్తేనే బలగం అంతా వచ్చి రోడ్లెక్కుతుంది. మా లీడర్ను అట్లెట్లా అంటారు? మా పార్టీ పవర్ ఏందో చూపిస్తాం, ఏం తప్పు చేయకున్నా బట్టగాల్చి మీదేస్తుండ్రని. అదే పార్టీ పెబ్బకే ఆపత వస్తే ఇంకెట్లుండాలే? బంధులు, రాస్తారోకోలు, ధర్నాలతోని దద్దరిల్లుడు పక్క. తప్పు చేసిండ్రా లేదా అనేది వెనకసిరి, మోదాలైతే జంగెత్తుకుంటారబ్బా. మరిగా మన కేసీఆర్ సార్కే నోటీసులు వస్తే ఏ లెవెల్లో జరుగుతుందో అని మీరేం ఆలోచన చేయకుర్రి, మేమే చూపిస్తాం గాని. అప్పట్లో బాపు ఎత్తయ్యబోయిన ధర్నా చౌకే ఇప్పుడు బాపు కోసం కొట్లాడే వేదిక అయింది కవితక్కకు. పాత సీఎం సార్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది కదా ఎంక్వైరీకి రావాలని. చేలు అట్లెట్లు ఇస్తారు, విచారణకు ఎట్లా పిలుస్తారని జాగృతి తరపున ధర్నా చేసింది ఒక్క పూట మందం. కాళేశ్వరంలో ఎత్తిపోసిన మట్టితోని దాదాపు 300 పిరమిడ్లు కట్టొచ్చు. కాళేశ్వరంలో వాడినటువంటి స్టీల్ తోని ఒక 100 ఐఫిల్ టవర్లు కట్టొచ్చు. కాళేశ్వరంలో పోసినటువంటి కాంక్రీట్ తోని ఒక 50 బుర్జ్ ఖలీఫాలు కట్టొచ్చు. గంతమాలు వాడినాక గింతెల్లం ఎట్లా పర్యలు వచ్చిందో, ఎందుకు ఇట్లాగమైందో చెప్పమనే కదా విచారణకు రమ్మనేది. కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిరంటే యావత్ తెలంగాణకు నోటీస్ ఇచ్చినట్టే. మీ నాయనకు నోటీసులు ఇస్తే తెలంగాణ పబ్లిక్ ఏం సంబంధం అక్క? గమ్మతి కాకుంటే కాళేశ్వరం అందరిని అడిగే కట్టిరా? మరి సంబంధం ఉంటే గింటే మీ ఇంటోళ్ళకో పార్టోళ్ళకో ఉంటది గాని. కేసీఆర్ గారి మీద ఈగ వాళ్తే కూడా ఊరుకోమని చెప్పినాం. మేమందరం కూడా ఒక రక్షణ కవచంగా వారి చుట్టూ ఉంటాం. పెద్ద సార్కు గంతాపతి ఏముందో మరి. గులాబీ తోటలున్న దయ్యాలకెంచి కాపాడుకోవాలనే, కేసులకెంచి కాపాడుకోవాలనే, పెద్ద పనే ఉన్నది అక్కకు. 90% పంప్ హౌజులు కట్టినటువంటి కాంట్రాక్టర్ని ఎందుకు ఇడిచిపెట్టినరో మెగా కృష్ణారెడ్డిని కమిషన్ ముందుకు పిలిచే ధైర్యం రేవంత్ రెడ్డి గారికి లేదు. కంపెనీలకు సుత బరాబర్ నోటీసులు పోయినాయి. వాళ్ళు వచ్చి చెప్పాల్సింది చెప్పినాకనే విచారణ బాబు దానికి వచ్చింది అక్క. ఇక బీజేపీ ఎంపీల గురించి గిట్లా అన్నది. బీజేపీ నాయకులకు తెలంగాణ పౌరుషం ఉంటే, మీకు చీము నెత్తురు ఉంటే నేషనల్ ప్రాజెక్ట్ హోదా కాళేశ్వరంకు తీసుకొచ్చి. కేసీఆర్ సార్ గురించి కవితక్క ధర్నా చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కలంటే ఒక్కలు సుతరాలే, గులాబీ జెండాలు ఊపల్లే. అంతా జాగృతి జెండాలు, కండువాలు, కార్యకర్తలు తోలుకొచ్చిన జనాలు. తండ్రికి నోటీసు, బిడ్డ పోరాటం మీద ఏరే పార్టీల లీడర్లు గిట్లా అన్నారిగా. ఘోష్ కమిషన్ మెగా కృష్ణారెడ్డి పిలిపిస్తే కూడా బరాబర్ పిలిపిస్తుంది. నీళ్ళు ఇస్తే పర్వాలే, నీళ్లలాగా ధనం ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజలకు ఆర్థిక భారం మోపిండని మా ఆరోపణ. కవితమ్మ, డాడీకి ఇంకొక లెటర్ రాయు. డాడీ అప్పుడు ఏదేదో మాట్లాడినావు, నేనే డిజైన్ చేశాను మొత్తం, ఎవరికి ఏం తెలియదు, ఎంట్రికలు కూడా తెలియని ఎంట్రికలతో సహా చూపించాడు. కమిషన్ ముందు ఏమడుగుతారంటే స్ట్రక్చరల్ డిజైన్ కోర్స్ ఎక్కడ చేసినావు అపరబ్రహ్మ, ఏ ఇంజనీర్ ఎక్కడ చేసినావు అపరబ్రహ్మ అని అడుగుతారు. ఇప్పుడు అది చెప్పమను మీ అయ్యాన్ని. ఇప్పుడు ఊరికి ఏదన్నా చేయాలనుకుంటే గ్రామ సభ పెట్టాలి, మండలం డెవలప్మెంట్ చేసుకోవాలంటే మండల సభ పెట్టుకొని మాట్లాడుకోవాలి, జిల్లాలు బాగుపడాలంటే జిల్లా పరిషత్ల మీటింగ్లు నడవాలి. అట్లనే రాష్ట్రంలో ఎవర తిప్పలేంది ఏడేం పనులు అరుచుకోవాలనో డిసైడ్ చేస్తానికి కేబినెట్ మీటింగ్లు, అసెంబ్లీ మీటింగ్లు పెట్టాలి. మరి పట్నంలో పనులు సగబెట్టాలంటే జిహెచ్ఎంసీ మీటింగ్ కావాలి. అగో గదే నడిచింది. అలా ఎట్లెట్లయిందో చూద్దాం పండ్రి. మరి స్తంభాలకు బుగ్గలు లేక సిటీ సీకట్లుందని ఎరైటీగా జిహెచ్ఎంసీ మీటింగ్ వచ్చిర్రు బీజేపీ కార్పొరేటర్లు. అట్లనే కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా వచ్చిర్రు దీంట్లో మెంబర్లే కాబట్టి. పహల్గామ్ అటాక్ కాంచి పాత బస్సు అగ్గిమంటల దానికి అన్ని యాడ్ చేసి పట్నంలో నాలాలు, రోడ్లు, ఫ్లైఓవర్లు, నీళ్ల తిప్పలు, మురికి కుప్పలు, ఇండ్ల పర్మిషన్లు, కూల్చివేతలు, ఇట్లా ప్రతొక్కటి మాట్లాడినరు మనిషోటి. చాలా ఎక్స్పాన్షన్ చేయాలా, ఎక్స్పాన్షన్ చేయలేదు. ఫుట్పాత్లు కట్టాలా, ఫుట్పాత్లు కట్టలేరు. మీరు మల్కాజ్గిరి వచ్చి చూస్తే
పర్మిషన్ తీసుకోలేదని చెప్పి ఇల్లులు పడగొడితే ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బర్త్డే సబ్ టికెట్లు, సావు సబ్ టికెట్లు దొంగై పుట్టిస్తున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. 5 లక్షలకు సర్టిఫికెట్ అమ్ముతా ఉన్నారు మన దగ్గర అంటే ఇది ఎంత పెద్ద నేషనల్ థ్రెట్, నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ మీరు ఆలోచన చేయాల్సిన అవసరం. కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ ఒకళ్ళను మర్డర్ చేపించిండని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లొల్లి పెడితే వకీల్ సాబ్ రఘునందన్ సార్ గీ సలహా ఇచ్చిండు. ఎఫ్ఐఆర్ నమోదు చేయగానే ఉరి తీయాలని చెప్పలేదు. అట్లా ఉరి తీయాలనంటే తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని అందరినీ చాలా సార్లు ఉరి తీయాల్సి ఉండే. మీ దగ్గర అడ్వకేట్లు తక్కువ ఉంటే నాలాంటి అడ్వకేట్ ని రమ్మంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ యాజ్ అన్ అడ్వకేట్ డెఫినెట్లీ ఐ విల్ రిప్రజెంట్ యువర్ కేస్ ఇన్ బిఫోర్ ద SHO. సాన్సేపే మాట్లాడినా మైక్ ఇస్తలేరని కారో లూకుక లొల్లి చేస్తా అంటే మేయర్ మేడం గర్వం అయింది. మొగల్పురం మున్సిపల్ ఆఫీస్ లో ఫైళ్లు గాలిన ముచ్చట కూడా వస్తే కమిషనర్ సమాధానం చెప్పిండు. ఒక ప్లేస్ లో 4 సార్లు ఫైల్ ఎందుకు గాలిపోతాయి ఒక ఆఫీస్ లో? అది టౌన్ ప్లానింగ్ ఆఫీస్ లోనే ఎందుకు గాలిపోతా ఉన్నాయి? దాని వెనకాల ఉన్న మతలబ్ ఏంది? Started an inquiry. Vigilance inquiry is on, ma'am. Once the report comes, we'll place before. 2016 onwards, all town planning files in online, sir. There is no way we offline file him 2016 నుంచి. వచ్చేది ఆనకాలం, సిటీలో శీతం తిప్పలు ఉంటాయి. ఇప్పటికెళ్ళే ఓ నజరేస్తే మంచిది. మరి నీకేంద్రా నెలకు 1,00,000 జీతం పెట్టెలు మోసేది నాదిరా, మళ్ళా ఆరానికి 2 రోజులు సెలవు, పార్టీలు టూర్లు, జిందగీ అంటే నీదేరా. అరే మీ ఓన్కేంది సాఫ్ట్వేర్ జాబు, మంచి సంబంధం వస్తుంది, కట్నం సుతా బగ్గనే ఇస్తారు. నీకేం తక్కువ మామ, మంచి ఇల్లు తీసుకున్నావు, బ్యాంక్ కూడా అడిగినంత లోన్ ఇచ్చిండు, కారు కూడా కొన్నావు, నషీబ్ అంటే నీదిరా. మా బుజ్జికి సంబంధం చూస్తున్నాం, సాఫ్ట్వేర్ వాళ్ళు అయితేనే చెప్పుండ్రి జరా అని ఆడాడైన వాడే మాటలు. కానీ హో కొడుకో కొలువు ఉంటదా కొట్టుకపోతుందా అని బుగులు పట్టుకున్నది సాఫ్ట్వేర్ వాళ్ళకు. అవు మరి దేశంలో 4 నెలలనే 70,000 మందిని తీసేసినాయి కంపెనీలు. అంటే నెలకు 15,000 మందికి మీదనే. మన హైదరాబాద్ వాళ్ళకి ఇట్లా చాలా మందే ఉన్నారు. ఇంట్లో కంప్యూటర్ కంపెనీల కొలువులకు ఫస్ట్ ఎసరు పెట్టింది ఏంటంటే రోబోటిక్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రతి రంగంలో కూడా ఈ యొక్క వీటి వినియోగం పెరుగుతుండడంతో మానవ వనరుల అవసరం అనేది క్రమంగా తగ్గుతూ వస్తుంది. గదన్నట్టు ఏ పని కావాలన్నా ఏఐ టెక్నాలజీ తోటి చెప్పునా కాబట్టి ఖర్చు తక్కువ, రూబడి ఎక్కువ. 10 మంది చేసే పని ఇది ఒకటే చేస్తుందట. మళ్ళా జీతాలు ఇచ్చే అక్కర్లేదు, కుర్చీలు వేసే పని లేదు, రాత్రి అయ్యింది ఇంటికి పోతానే రంది లేదు, తోలుకొచ్చి తోలుకపోయే తిప్పలు లేదు. ఈ రామ్ లేకుండా 24 గంటలు చేస్తూనే ఉంటది. ఇక ఏమున్నది, ఐటీ కంపెనీలంతా అప్డేట్ అవుతుండే వరకు మనోళ్ళకి పని లేక ఇంటికి పంపించేస్తున్నట్టున్నారు. ఇంకో కారణం ఏంటంటే అమెరికా విధిస్తున్నటువంటి టారిఫ్ వార్ కావచ్చు, చైనా అనుసరిస్తున్నటువంటి ఆర్థిక విధానాలు కావచ్చు. ఏ గడియాల ట్రంప్ సార్ అమెరికా అధ్యక్షుడు అయ్యిండో గానీ ట్యాక్సులు పెంచుడు, రూల్స్ తప్పిరని ఎలగొట్టుతోటి చాలా కంపెనీల మీద దెబ్బ పడ్డదట. అమెరికా చైనా నడుమ లొల్లి నడుచుడు కూడా కారణమేనట. ఇంకో దిక్కు యుద్ధాలు జరగబట్టే దునియా మార్కెట్ పరిస్థితి మంచిగా లేదాయే. అవన్నీ కలిసి సాఫ్ట్వేర్ వాళ్ళకి సూటి పెట్టినట్టున్నాయి. నడుమ కరోనా మోపై అట్లా కొందరికి జాబులు పోతాయి. ఇప్పుడు ఇట్లా అట్లని ఎల్లకాలం ఇట్లనే ఏమి ఉండదు. టెక్నాలజీ తగ్గట్టు మనం కూడా అప్డేట్ కావాల్సిందే. ఏ వచ్చినా గిఐ వచ్చినా దాన్ని తయారు చేసింది కూడా ఒక మనిషే కదా. మరి కూరగాయలు కొనాలంటే మార్కెట్కు, సరుకు సౌదాలు కొనాలంటే కిరాణా షాప్కో, సూపర్ మార్కెట్కో, బట్టలు కొనాలంటే బట్టల దుకాణం, చెప్పులు కావాలంటే ఫుట్వేర్కు, ఓయిలు కొనాలంటే బుక్ స్టాల్కు, టిఫిన్ చేయాలంటే టిఫిన్ సెంటర్కు, బిర్యానీ తినాలంటే రెస్టారెంట్కు పోతుంటారు. అంతే కదా. కానీ ఇదంతా ఒకప్పుడు, ఇప్పుడు అంతా ఆన్లైన్లోనే నడవబట్టే కథ అంతా. వారెవ్వా, తెలంగాణ మళ్ళీ రికార్డు కొట్టిందబ్బా. దక్షిణ భారతదేశంలో ఆన్లైన్ షాపింగ్ లా మనమే తోపు. మళ్ళా 100కి 35 మంది ఫోన్ల ఆర్డర్లు పెట్టుడు, నచ్చింది కొనుడు. అదే ఆంధ్రలా 24 మందే. అన్నిట్లా మేమే ముంగట అని ప్రచారం చేసుకునే గుజరాత్లనైతే ఉత్త 16 మంది అయితే, అన్నిట్లా వెనకబడ్డ బీహార్లా 24 మందిది ఆన్లైన్ షాపింగే. ఇక దేశమంతా తీసుకుంటే 100కి 24 మంది గీ బేరాలే వేస్తురని ఓ సర్వేలో తేలిన ముచ్చట. ఇక సిటీల బేరాలు చూస్తే చండీగఢ్ల 100కి 68 మంది ఇంట్లుండే ఆర్డర్ పెడుతుంటే హైదరాబాద్ 56 మందితోని 4వ జాగాలు ఉన్నది. హౌమల్లా
టిఫిన్ చేయాలన్నా, బిర్యానీ తినాలన్నా, బట్టలు కొనాలన్నా, టీవీ కొనాలన్నా, ఫ్రిడ్జ్ కొనాలన్నా, కంప్యూటర్ కాంచెలి కళ్యమాకు దాకా ఏది కావాలన్నా ఆన్లైన్ అంగట్ల జొర్రుడు, ఆర్డర్ పెట్టుడు, వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చుడు. ఇల్లు దాటులు లేదు, దుక్నాలకు పోవులు లేదు, కోషిష్ చేసులు లేదు. అండ్లనే ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా ఉండే. ఇంతకు ఏం కొంటుర్రంటే తినేటి తక్కువ, వాడుకునేటి ఎక్కువ ఆర్డర్ పెడుతుర్రట. అంత దూరం పోవాలనా అని కొందరు, ఆడికిడికి ఛార్జీలు దండుగాని కొందరు, పనులలో బిజీగుండి తీర్వాటం లేకుండా కొందరు. ఈ నడుమ ఊర్లగ్గిన వాకిందుల్లో ఆన్లైన్ షాపింగ్. కానీ అందరి ఇండ్లనే కొంటున్నా రోడ్ల మీద కొత్త కొత్త షాపింగ్ మాల్లు రావట్టే, జిబజిబా మందుండవట్టే. అంటే అటు పోతోళ్ళు అటు పోతున్నారు, ఇటు పోతోళ్ళు ఇటు పోతాన్రు. మేము ఈ ముచ్చట చెప్పేంత లోపట ఆన్లైన్లా ఎందరు ఏమేమి ఆర్డర్లు పెట్టిర్రో పో. పార్లమెంట్ మీటింగ్లు చాలా అవుతున్నాయంటే సర్కార్ ఇచ్చిన హామీలు ఏమున్నాయి, అమలు చేయాల్సిన పథకాలు ఏమాగినాయి, పబ్లిక్ తిప్పలేంది, రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పైసలేంది, ఇట్లా అన్ని ముచ్చట్లు వెళ్తాయి. కానీ కిత్తకు మీటింగ్లు పెడితే ఒకటే అజెండా, పాల్గామ్ దాడి, పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ మీదనే. అటుకెళ్ళి ఇటుకెళ్ళి గట్టిగానే మాట్లాడతారు. ఈ తాపకు లెక్క ఇంకో తీర్లుండేటట్టుందబ్బా. ఎంబటే స్పెషల్ పార్లమెంట్ మీటింగ్లు పెట్టాలని ప్రతిపక్షాలు మునుంబెట్టి డిమాండ్ చేసినా సెంటర్ వాళ్ళు అయితే అనుకునే వాళ్ళకే డేట్లు డిసైడ్ చేసిండ్రు. వచ్చే నెల 21కెళ్ళి షురు, ఆగస్టు 12 నాడు ఒడుస్తాయి. లేలే ఇప్పుడే పెట్టాలి. కాశ్మీర్లా మనోలను కాల్చి చంపిన దాని మీద మాట్లాడాలి, పాకిస్తాన్ సంగతి తేల్చాలి. యుద్ధం ఎందుకు ఆపిన్రో, నడిమిట్లా ట్రంప్ పెత్తనమేందో చర్చ చేయాల్సిందే అనేది ప్రతిపక్షాల డిమాండు. అంతేకాదు 16 పార్టీల ఎంపీలు రాష్ట్రపతి మేడానికి ప్రధానమంత్రి సారుకు ఉత్తరాలు రాసినా ఉత్తదే అయ్యింది. ఎప్పట్లెక్కనే ఆనాకాలం మీటింగ్లే నడుస్తాయి ఇప్పుడు కూడా. ఇక అప్పుడు చర్చలు ఎట్లుంటాయో గాని యుద్ధమాపుడు మీద అయితే యుద్ధమే నడుస్తుంది అనుకోరాదుర్రి. అమెరికాకు మనమెందుకు భయపడాలి, ట్రంప్ చెప్తే మనమెందుకు వినాలి, మన దేశంలో ఇంకోల పెత్తనమేంది అని మోడీ సార్ను క్వశ్చన్ చేసిండు రాహుల్ గాంధీ సారు. नरेंद्र सरेंडर और जी हजूर करके नरेंद्र मोदी जी ने ट्रंप के इशारे का पालन किया. చెల్ గాయన మాట మేమెందుకింటాం, ఎవరికో మేమెందుకు లొంగుతాం, దేశానికి ఏది కరెక్టో గదే చేసినాం అనేది బీజేపీ లీడర్ల మాట. ఆపరేషన్ సింధూర్ పేరు మీద పాకిస్తాన్ లా ఉగ్రవాదుల అడ్డాలు మటాష్ చేసినాం, టెర్రరిస్టులను లేపేసినాం, అలా డ్రోన్లను పడగొట్టినాం, అది మన పవర్ అని ప్రచారం చేస్తాండ్రు. ఆడాడ కమలం కార్యకర్తలు ఇంటింటికి తిరిగి సింధూరం కూడా వంచుతాండ్రుల్లో. అర్రే నువ్వెందుకు వచ్చినావు బాపు, నేను లేనాయే, గాయం తరుచుకోకపోదునా అన్న. మొదలుగి కాకను పోనీ రాదు, లైన్లో ఎంతసేపు అని నిలబడతాడే. ఓ పెద్ద మనిషి ఇట్రా ఇట్రా, ఏం పని మీద వచ్చినావు, గట్ల తొక్కులాడబడితివి. నీ అవ నువ్వే రావాలి నాయే, ఓ ఫోన్ కొడితే ఇంటికి రాకపోదునా అని పెద్ద మనుషుల మీద నెనరు చూపిస్తాం ఎవ్వలమైనా. మరి గీనేంద్ర నాయనా. పాపం తాత ఆయంత మల్స్కబడితే ఏంది పరిస్థితి, పెద్ద మనిషి నెనరు కూడా లేదు, గింత కఠినముంటాదుల్లా. నిర్మల్ జిల్లా ఎల్లాపూర్ ఎంఆర్ఓ గారు భూభారతి మీటింగ్ పెడితే ఏదో తిప్పలు చెప్పుకుంటానికి వచ్చిండట. ఇవ్వలే అనలేదు, సర్పంచ్ దగ్గరికి పోయినా ఏం అల్లుడు మరి భూమి ఇవ్వాలి అంటే ఏ మామ నీదే అన్నాడు. నీదే అనే వరకంటే పోలీసు వాడు వచ్చిండ గుంజుకొని పోతే నన్ను గొర్ర గుంజుకొని పోతే ఇజ్జత్ పోయింది నాది. మీరు రాకపోతే నేను వచ్చునా బతుకునా. రైతు మీద గిట్ల రుబాబ్ చూపించిన ఏఎస్ఐ రామచందర్ ను ఎంబటే సస్పెండ్ చేసింది ఎస్పీ మేడం. ఇక ఇటు చూడుర్రి, ఆగుర్రని పోలీసులు, జరుగుర్రని రైతులు. సీదా కంటైనర్ కాడికొచ్చి నిప్పు పెట్టిండ్రు. అగో అమాంతం ఎట్లా లావడతాన్రో, ఈడో గుడిసి ఉంటే దాన్ని పొతం పెట్టి ట్రాలీని ఎల్లెల్కల పడేసిండ్రు. జేసీబీ గీసీబీ గింత అక్కర రాకుండా వేసిండ్రు. అసలు ముచ్చట ఏందంటే మహబూబ్ నగర్ జిల్లా పెద్ద దన్వాడ చిన్న దన్వాడ నడుమ 29 ఎకరాల్లో ఓ ప్రైవేట్ కంపెనీలు ఇథనాల్ ఫ్యాక్టరీ కట్టబోతాండ్రు. చెల్ చుట్టూరా మా పంటలు ఆగమైతాయి, నీళ్లు ఖరాబ్ అయితాయి, వద్దంటే వద్దని లడాయి అందుకుర్రు 12 ఊర్ల రైతులు. రైతు ముఖ్యమా లేకుంటే ఒక్కరి కంపెనీ ముఖ్యమా? మా మట్టి వద్దు సార్ అంటే మమ్మల్ని అంతా వచ్చి కాచి, గవర్నమెంట్ వాళ్ళు వచ్చి కాచి, పోలీసులు ఎస్ఐలు వచ్చి కాచి మిమ్మల్ని కాలుతాం, మిమ్మల్ని కంతాం, మిమ్మల్ని కొడతామని కాచి. మీరు గెట్టు దాటి చూడండి కంపెనీలేకి అన్నారు. లేడీస్ వాళ్ళేమి మమ్మల్ని అవతలకి దాటడమేమి అని అందరం ప్రజలము అనుకొని ఊకపోయినాం సార్. మమ్మల్ని మొత్తం చంపినాకనే కంపెనీ వేయండి. గిట్ల రెచ్చగొడితే ఊకుంటారా? గెట్టు దాటుడైంది, దాటి పొరకే వేసిర్రన్నట్టు.
ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే ఇంత చికెన్ తెచ్చి వండుతాం. షాన్ వద్దులకు వచ్చే మర్యాదలల్లా గింత తక్కువ చేయొద్దు అనుకుంటే మటన్ తెచ్చి ఇంత కళ్ళు బొట్టు తెస్తాం. అదే పండుగ చేసుకుంటేనో శుభకార్యం ఉంటేనో జాతరల మొక్కుంటేనో ఓ ఆటపోతూ తేవాల్సిందే. చుట్టుపక్కల ఏంటన్నా అంగడైతుంటే ఆడిపోతాం, లేదంటే మందకాడికి పోయి ఓటి బేరం చేసుకొని పట్టుకొస్తాం. ఎంత పెద్దదైనా మన తాన ఓ 10-20 వేలు ఉంటే మా ఎక్కువ. కానీ గిది చూడుండ్రి, వరెవ్వా బందోబస్తుగా ఏమన్నున్నదా మేకపోతు? పొడుగు సుత చిన్నగా లేదు. నచ్చిందంటే రేటు చెప్తాం మరి. और इसके पैसे मांग रहे 2 लाख रुपए. ఏ ఎంత? ఉత్త 2 లక్షలే. వామ్మో, గా పైకం పెడితే 10-15 ఆటలు కొనొచ్చు అంటారేమో. ఇదొక్కటే 10 ఆటలకు సమానం. మరి 3.5 అడుగుల పొడవు, 120 కిలోల బరువు ఉంటదట. తక్కువలో తక్కువ కింటా మటన్ వెళ్తుండొచ్చు. యాటల అంగడికి పేరు పోయిన రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్ సంతకు తోలుకొచ్చిండ్రు. బక్రీద్ పండుగ దగ్గర పడ్డది కదా, ఈ టైంలో ఫుల్ డిమాండ్ కాబట్టి తీరు మేకలు పొట్టేళ్లు తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఇప్పటికైతే ఇదే బాహుబలి. ఎవరు కొనుక్కపోతారో గాని మన తన సుత అంగళ్ళు చాలైనాయి. రేపటెల్లుండి ఇంకింత జోరుంటుండొచ్చు. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారంటే 4-5 ఉన్నంత లెక్క చెప్తారు. పక్కింట్లో ఎంతమంది ఉన్నారంటే 3 అని చెప్తారు. మరి మీ ఆడకట్టుకు ఎంతమంది అంటే 20 మంది అని చెప్తారు తక్కువ. మరి ఊరు మొత్తం ఎంత అంటే అందాజగా ఓ 600 మంది అంటారు. మరి మండలంలో ఎంత, జిల్లాలో ఎంత అంటే మాకేం తెలుసు అంటారు కదా. అందుకే దేశమంతా జనాభా లెక్క పెట్టే కార్యం చాలు కాబోతుంది. దేశమంతా జనాభా లెక్కలు ఎప్పుడంటే 2027 మార్చి 1 తారీఖు సంది. అంటే ఏం తక్కువ 2 ఏండ్లకు 28 రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి ఏ ఇంట్లో ఎందరు ఉన్నది రాసుకుంటారు. ఇంట్లో కులగణన కూడా చేయాలని డిసైడ్ చేసిందట సెంటర్ గవర్నమెంట్. సేమ్ మన తెలంగాణలో చేసినట్టే అనుకోరాదుర్రి. గా రిపోర్ట్ వస్తే దేశంలో ఎవల బలగం ఎంతో ఎరుకైతుంది. ఇక లెక్కకైతే 10 ఏళ్లకు పాటు జనాభా లెక్కలు తీయాలి. 3 ఏళ్ల కిందట జరగాల్సిన పని ప్రతిపక్షాలు అడగంగా ఇంకో 2 ఏళ్లకు చాలా అవుతుంది అన్నట్టు. ఇప్పుడు అందాజగా 140 కోట్లు దాటిన జనాభా అప్పటి వరకు ఇంకెంత అవుతుందో. ఓ 6 నెలల ముందే జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో షురూ చేసి అటెన్క దేశం అంతటా ఇంతమందిని లెక్క పెట్టి ఇన్ని కులాల జనాభా రాసుకొని ఈ రిపోర్ట్ వచ్చే వరకు 3 ఏళ్లు పడుతుంది అంటారు. అంటే పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాతనే ఎవల బలగం ఏందో ఎరుకైతుంది అన్నట్టు. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి 3 వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.